ఏపీ అధికార పార్టీలో వైసీపీలో అనేక సంచలన వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపికపైన జగన్ పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా 3వ విడత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు భారీ స్థాయిలో ప్రక్షాళన చేపట్టారు. కీలక నాయకులకు టికెట్లు నిరాకరిస్తూ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. కొంతమందికి వేరే నియోజకవర్గాల్లో అవకాశం కూడా ఇస్తున్నారు. ఈ విధంగా భారీ స్థాయిలో ఈ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినా పెద్దగా అసంతృప్తితో అయితే ఆ పార్టీలో కనిపించడం లేదు. దీనికి కారణం వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు ఉండటమేనట. ఇప్పటికే జగన్ చేయించుకున్న సర్వేల్లోనూ గెలుపునకు ఢోకా ఉండదని, ఎమ్మెల్యేలపై మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అభ్యర్థుల్ని మారిస్తే మళ్లీ వైసీపీకి అధికారం దక్కడం ఖాయమనే సర్వే నివేదికలతో జగన్ ధీమాగా ఉన్నారట. అందుకే అంత ధీమాగా ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి మళ్లీ తామే వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్. సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మళ్లీ మేమే గెలుస్తామని, ఈసారి గెలిచాక అంగన్వాడీల కోరికలని తీరుస్తామని హామీ ఇచ్చారు. ఇదే విధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గెలిచే పార్టీలపైనే ఒత్తిళ్లు ఉంటాయని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని చెబుతున్నారు. అయితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ధీమా వెనుక కారణాలు చాలానే ఉన్నాయట. వైసీపీ గెలిచిన మొదటి రోజు నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంపైనే దృష్టి పెట్టింది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా క్షేత్రస్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. నేరుగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందిస్తోంది. ఒకే ఇంట్లో సామాజిక పెన్షన్, అమ్మఒడి, మహిళలకు ప్రత్యేక పథకాలు, రైతులకు భరోసా, డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇలా వైసీపీ పాలనలో ఏదో ఒక రూపంలో జనాలకు నేరుగా సొమ్ములు అందడం వంటివన్నీ ప్రజల్లో సానుకూలతను పెంచాయని, గతంలో ఎప్పుడు ఈ విధంగా సంక్షేమ పథకాలు తమకు అందలేదని ప్రజలు చర్చించుకోవడం వంటివన్నీ సర్వేల ద్వారా జగన్ కు నివేదికలు అందడమే కారణమట. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందనేది కేవలం టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమేనని, జనాలు మాత్రం మళ్లీ వైసీపీనే గెలిపించాలనే ధీమాతో ఉన్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు.